మా పనులు, మా ప్రయాణాలు, ఇదిగో మా కూలి పనులు ఒకటేంటి రెండేంటి, ప్రతి విషయంలో మనుషులు కోరుకునేది ఏంటో తెలుసా? సమాధానం కావాలి, కృప కావాలి, దేవుడు ఎల్లప్పుడూ మాతో ఉండాలి. కానీ గమనించండి, కృప కావాలన్నా షరతులు వర్తిస్తాయి, సమాధానం కావాలన్నా షరతులు వర్తిస్తాయి. దేవుడు సదాకాలం నీ చేయబట్టుకుని ఉండాలన్నా బైబిల్ చెబుతుంది, ఎలిబరేట్గా చెబుతుంది, షరతులు వర్తిస్తాయి. ఏం షరతు? ఎవరు చేయబడతాలు చేపట్టుకోడు ఆయన. కొన్నిసార్లు కావాలనే దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు చెప్పనా? అదొక ధీమా పొద్దు ఉంటుందండి మనకి. దేవుడి దగ్గర తీసుకునేదాకా ఒకలా ఉంటాం, తీసుకున్న తర్వాత అదో రకమైన ధీమా వస్తుంది. చూసారా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, స్టార్టింగ్లో సేవకు వచ్చినప్పుడు ప్రసంగం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తారు. తొండ ముదురు ఊసర వెళ్ళి అవుతానట, నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు. చూసారా? అది ఎలా ఉంటాయి అనుకున్నారు? ప్రసంగికుడు ఎలా ఉంటే మరి వినేవాళ్ళు ఎలా ఉంటారండి? ప్రసంగికుడు ఎలా మాట్లాడితే వినేవాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? వచ్చినప్పుడు వచ్చేంత వరకు దగ్గరగా ఉంటారు. తీసుకున్న తర్వాత వెళ్దాంలే రేపు నుంచి అంటారు. దేవుడికి ఒక స్టైల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బద్ధకాన్ని వదిలించడంలో కావాలని కొన్ని అనుమతిస్తాడు ఆయన. సంఘాన్ని, చరిత్రను మీరు అబ్జర్వ్ చేయండి. సంఘాన్ని కొన్నిసార్లు దేవుడు కావాలనే అప్పగించేశాడు. భారతదేశ సంఘాలు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో నార్త్లో జరిగేవి ఈ గొడవలన్నీ, ఎక్కడో నార్త్లో జరుగుతున్నాయి దాళ్ళన్నీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు నార్త్లో కాదు, రాజమండ్రిలో కూడా జరుగుతున్నాయి. రాజమండ్రి ఈదుల్లో జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్నాను, ఎక్కడో రాజమండ్రి అనుకోకు. రేపు నీకు జరగవనుకుంటున్నావా? నాకు రావనుకుంటున్నావా? నీ మీదకి దాడి రాదనుకుంటున్నావా? నీ కుటుంబానికి ఏ నష్టం రాదనుకుంటున్నావా? ఇలానే చూస్తూ ఉండండి. కొన్ని రోజులకి వింతైన స్లోగన్స్ ఏమొస్తాయి చెప్పిన? క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఆల్రెడీ వస్తున్నాయి, సాపి కింద నీరులా పాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు నడుతున్నాను. ఏంటి నీ న్యూ ఇయర్? ఏం అర్థమైందని న్యూ ఇయర్ నడుతున్నాను? ఎందుకు ప్రభా ఈ సంఘం మీద ఏగకూల వాడినవనన్నా, ఏది చేయనన్నా ఎందుకు చేస్తున్నా ప్రభా అంటే నెగ్లెక్ట్. సంఘానికి అదొక నీరసం వచ్చింది, సంఘానికి అదొక దరిద్రం వచ్చింది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించే పనిముట్టు ఈ ఆరిన నేల మీద ఏదన్నా ఉందంటే సంఘం. ఆ పనిముట్టుకే పని లేకుండా ఉంటే, పనిమిట్టునే మళ్ళీ చెప్తున్నాను, దానికి ఉన్న బెండ్లన్నీ తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. సామెత చెప్పిన బొక్కులు ఎరగొడతారంటారు సార్. బొక్కులు అంటే బూత్ అనుకుని, బొక్కులు అంటే ఎముకలని. బొక్కులు ఎరగొడతారంటే బద్దకున్న వాళ్ళందరికీ తెలంగాణ స్లాంగ్లో చెప్పాలంటే బొక్కులు ఎరగొట్టడానికి దేవుడే అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభు అని అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఏదైనా వనం మనకు తెలుసు.